మిస్ అయ్యాడు కదా బాబాయ్. మీరు ఎతుకుతున్నాడు, ఎక్కడే ఉన్నాడు. రారా బయటికి. నన్ను పట్టించావేంట్రా? దగ్గరికి వస్తే చెప్పేస్తావేంటి? పిల్లాడ్రా బాబాయ్, వీడికి అంత సీన్ లేదు కానీ తొందరగా తీసుకెళ్ళండి. వాడిని పట్టుకొని జీబులో పడేయండి రా. వాడు చంపేస్తానో నీ కళ్ళలో భయం లేదేంట్రా? జో డర్ గయా సమझो మర్ గయా. నీ పేరేంట్రా? గబ్బర్ సింగ్. ఎవరు పెట్టారు? పెట్టడానికి అమ్మ నాన్న లేరని నేనే పెట్టేసుకున్నా. అవును సార్, నా పేరు కూడా సాంబార్ పెట్టారు మా ఫ్రెండ్. नमस्ते मैडम, रमणा जी मार्केट यार्ड లో ఉన్నారు. 5 गुना चाह 20 का ఆసిల్. ఈ మిగిలిన బస్తాలన్నీ రమణాజీ నమస్తే అమ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈసారి పంట బాగా వచ్చిందనుకుంటాను. మాకు కానీ న్యాయం జరగకపోతే ఇదే ఆఖరి పంట అవుతుందమ్మా. రాఘవ్ వాళ్ళెక్కడా? మీరు చెప్పినట్టే ఊర్లో వాళ్ళందరి దగ్గర సంతకాలు సేకరించాం. ఇవిగోండి కాగితాలు. హరినారాయణ గారు మీ పోరాటం గురించి మొత్తం చెప్పారు. ఈ సమస్యని జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఎప్పటిలాగా చాచా, ఈసారి చాలా మంది వస్తున్నారు చాచా. ఎంతమంది అయినా సరే వేసేస్తాం. రాఘవ, ముందు మీరు బ్రతకుండడం ముఖ్యం. న్యాయం మీ వైపు ఉంది, నేను మాట్లాడతాను. అప్పటిదాకా పిరికిదాంతో బతకాలా? పిరికిదాని కాదు. ఇప్పుడు వాళ్ళ బలం ముందు మన బలం చాలదు. చాచా రాఘవ, ఆ మాట విను. హరినారాయణ గారు కాపాల పెట్టిన కుక్కలు ఎక్కడున్నాయో చెప్పండి. కనీసం మీ ప్రాణాలైనా దక్కుతాయి. బయటికి రండి.
మీ యముడు రాజా భైరవ్ సింగ్ వచ్చేస్తున్నాడు. ఊళ్ళో జనాల ఏడుపుల కోసమే పోరాటం చేసేది. మరి ఇక్కడ పిల్ల ఏడుస్తోందిరా. దమ్ముంటే వచ్చి ఆపండ్రా. మీరు రాకపోతే దీన్ని చంపేస్తా. చూడండి రమణారావు గారు, నాకు ఈ మట్టిని అమ్ముకోవడం ఇష్టం, ఇలా అంటించుకోవడం కాదు. ఈ నేలలో కోట్ల విలువ చేసే గనులున్నాయి. వాటిని తవ్వి మైనింగ్ చేసుకోవడానికి గవర్నమెంట్ కి డబ్బులు కడితే మధ్యలో మీరేంట్రా అడ్డు తగులుతున్నారు? తరతరాలుగా ఈ నేలతో మాకు అనుబంధం ఉంది. అన్నీ వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళగలం? 70 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మీరే తరతరాలంటే అంతకు ముందు కొన్ని వందల ఏళ్లు ఈ భూములు మా రాజవంశాల ఆధీనంలో ఉన్నాయి. అందుకు మేమేమనాలి? అందుకని ఇలా మనుషుల్ని చంపి వ్యవసాయ భూములు లాక్కోవడం అన్యాయం కదా? సివిల్ రైట్స్ లాయర్ సాబ్ జీ. మీకు పైనున్న వ్యవసాయం కనపడుతోంది, నాకు దాని కిందన్న వ్యాపారం కనపడుతోంది. ఈ వ్యవసాయ భూముల్ని మైనింగ్ చేయాలనే నీ కోరిక మేం బతుకుండగా నెరవేరదు భైరవ్ సింగ్. అసలు నువ్వు బతుకుంటే కదరా. నువ్వేం చేద్దామని వచ్చావే? మీరు ముక్కుకు పెట్టుకునే పుడక, చెవులకి వెళ్ళని దిద్దులు, కాళ్ళకి పెట్టుకునే మెట్టెలు, ఆఖరికి వీళ్ళందరూ వ్యవసాయానికి పడే పనిముట్లు ఎక్కడి తెస్తాయి? నాలాంటోళ్ళు మైనింగ్ చేస్తేనే కదా. లేదన్ను ఈ కాగితాలాగే వీళ్ళ జీవితాలు కూడా చెల్లా చెదరైపోవాలి. ఈ రతన్పూర్ సంస్థానానికి కింగ్ భైరవ్ సింగ్. ఇక్కడ నాకు ఎదురు తిరిగే దమ్ము ఎవడికుందిరా? ఎవడికి? ఎవడికుంది? ఎవడికి? ఏమైందిరా? గబ్బర్ సింగ్ చూసా. నిజమేనా నువ్వు చెప్పింది? గబ్బర్ సింగ్ కోన్ హైరే? వచ్చినప్పటి నుంచి వాడి పేరు చెప్పి వణికిపోతున్నారు. మేము అలాగే అనుకున్నాం. హైదరాబాద్ లో మా కోబ్రా గ్యాంగ్ కి ఎదురు లేదు అని. రియల్ ఎస్టేట్